జగనన్న జైలుకి వెళ్లిన క్షణం నుంచి కూడా మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారిని ఒక్క క్షణం కూడా వదలకుండా అడుగులో అడుగు వేస్తూ తోడుగా అన్ని రకాలుగా బాసటిగా నిలిచినటువంటి మన శోభా నాగిరెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. బాపట్లలో జరుగుతున్నటువంటి ఈ మహిళా సదస్సుకు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి గౌరవ అధ్యక్షురాలుగా విచ్చేసినటువంటి మనందరికీ మాతృ సమానులైన విజయమ్మ గారికి, నాతోటి సహచర మహిళా నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాకటి నుంచి చూస్తా ఉన్నాను, ఎవరు మాట్లాడినా, ఎవరి నోట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించినా మీలో ఉన్నటువంటి ఉత్సాహం గాని, మీలో కలుగుతున్నటువంటి ఆ ప్రేమాభిమానాలు చూస్తూ ఉంటే నిజంగా మాకందరికీ మరింత బాధ్యత మీరందరూ గుర్తు చేస్తా ఉన్నారనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి మహిళా సదస్సుకు ఉదయం నుంచి చూస్తా ఉన్నాను. ఈ దేశ జనాభాలో సగం శాతం ఉన్నటువంటి మహిళలైనటువంటి మనకు రక్షణ కావాలని, మనకు ఇంకెవరో రక్షణగా రావాలనో, లేకపోతే మన హక్కులు కాపాడాలని ఇంకెవరో కాపాడాలనో ఉదయం నుంచి మనం మాట్లాడుకోవడం నేను వింటా ఉన్నాను. మీకందరికీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు అందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు మనం అడుక్కుంటే స్టేజ్ లో లేము. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు, కేంద్రంలో గాని ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మహిళా సోదరిమణులు ఒక్కసారి గట్టిగా అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా కూల్చగలిగేటువంటి శక్తి ఈ రోజు మహిళల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మొన్న ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డనే కాదు, చాలా దాదాపుగా 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో చూసాం మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటా ఉన్నారో. మేము ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ఆ నియోజకవర్గాల్లో, ఆ గ్రామాల్లో ఎవరైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు గాని, తెలుగుదేశం పార్టీ జెండా మోసినటువంటి నాయకుల భార్యలు కూడా మమ్మల్ని ఇంట్లోకి పిలిచి, మా ఆయన ఏ పార్టీ అయినా నేను జగనన్నకే ఓటేస్తానని చెప్పి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉప ఎన్నికల్లో ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఖచ్చితంగా మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న పరిపాలనలో ప్రతి ఒక్క రైతుకు ఎంత భరోసా ఉన్నదో, జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక భరోసా ఉంటుంది, ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది. మాకు ఏం జరిగినా మా జగనన్న ఉండాడనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవ్వగలడని చెప్పి నా తోటి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కుట్ర రాజకీయాలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గాని జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కుమ్మక్కై ఒంటరివాణ్ణి చేసి జైల్లో బట్టి ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నారో ఆ కుట్రలకన్నిటికీ కూడా మరి ప్రతీకారంగా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకొచ్చి జగనన్నకు అండగా ఉండి రేపు జగనన్న రాజ్యంలో వచ్చేదానికి ప్రతి ఒక్క మహిళ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ రోజు మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాపట్ల, అదేవిధంగా మహిళా సోదరిమణులకు, నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మరి మహిళా అధ్యక్షురాలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.